అది వేసుకొని రారా ఇక గిడి కూడా నేనే వెళ్ళంగా భలే అద్దుమానంగా ఉన్నారు నాయన. ఈ 2 గంటలకు లేచి జిమ్ చేసేదంటే పెద్ద కష్టమవుతుంది. నువ్వు జిమ్ము నేను నమ్మదురా అడుగు తిరు. 2 గంటలు అంటే పొద్దున కాదురా నాయన, మధ్యాహ్నం ఓడం చేస్తాడు జిమ్ము. నీ అట్లా ఓడి చేస్తాడు. డబ్బుల్స్ ఉన్నాయి చేస్తాను. షర్ట్ చూడు టైట్ అయ్యింది. బొంగులో ఉంది, బొంగులు మాదిరి చూస్తావు ఒక్కటే గుద్దు డొక్కలేకి చేస్తానా ఇకరా పని ఈ అమ్మ రుచి పని చేస్తుంది అమ్మ, రుచి పని చేస్తుంది అమ్మ. నువ్వు చేయురా పెద్ద చేస్తా చేయని, నీకేం నొప్పి? అదే కదా బా ఆయప్ప అంటే లాడ్. దా కూర్చోబెద్దమ్మా, నీకు విషయం చెప్పాలా? బా నువ్వు నీ ముందర ఇట్లా ఎక్కిస్తున్నాడా? ఒక విషయం జరిగింది, ఇప్పుడు బయటికి పోయింటే అంగిడిగాడు చెప్పల్లా? ఏంది అవసరమా ఇమ్మ గురించి? ఏంది అవసరమా ఇమ్మ గురించి? చెప్పమంటే చెప్తా, చెప్పల్లా మళ్ళా మీ ఇద్దరు కొట్లాడు. ఏంది ఏం చెప్పలే ఏం చెప్తావు? గమ్ముండ ఆయన గురించి ఏం చెప్తాం మనం? ఏమి పెడితే నాకు బాగా అవుతుంది. అయ్యో ఇవి ఏం చేయలేదు బాగా. ఏం చెప్తా అంటే నిన్ను గబ్బు పట్టిస్తాడు. ఊరికే ఉండు. అంగిడిగాడా ఇప్పుడు పోయినావు, ఏదో జ్యూస్ దాతాను, కూల్ డ్రింక్ ఏం దాతాను పోయినాడా. నేను పోయే లోపల ఆయమ్మకి ఏం చెప్తున్నాడు, ఆయమ్మ ఏందో వాళ్ళ పైన చీర ఏదో ఆరేసింటే కొత్తది పడిపోయింది అంటే నువ్వు ఎత్తపోయినావు అని చెప్తాడు. నేను నిన్నా ఆడన్నా ఆయమ్మ ఎత్తపోయే చీర మా నాయమ్మ మంచిది కట్టుకొచ్చింది, అదేనా మీదేమన్నా అని అన్నాడు. లేదా లేదమ్మ కళ్ళు తిరుగుతాడా? నీకు ఎట్టట్లుంది? నీకు ఎట్లా ఆయన చెబితే నమ్మేస్తావా? నీ పేరు చెప్పినా అంగడోళ్ళు తెలుసు. నేను అంగడి పోయిన మాత్రంలోనే నువ్వు ఆయమ్మ మంచిది కాదు, చీరలు ఎత్తపోతుంది, అది ఎత్తపోతుంది అని నువ్వు గాలికి పడిన చీర ఎత్తపోయినారు అంటే, గాలికి పడిన చీర అంటే వీడేం చెప్తున్నాడా? గాలికి పడిన చీరే కాదు, మీరు ఏదైనా ఉతికి ఆరేసిన చీరలు కూడా పోతాయి, జాగ్రత్త ఉండండి అమ్మా ఆయమ్మ తిరిగే సమయంలో అంట. అవునా? అలా చెప్పలేదు చెప్పినాడు. కళ్ళు తిరుగుతున్నాయి ఏం కదా? ఎట్టట్లు నీకు? నీకేం మెంటల్ అవ్వలే సోకిలేయా? ఎట్టట్లే అతను అదేమని చెప్తున్నాడు లేరమని పుణ్య కళ్ళకు ఎట్లా కనబడుతున్నా నేను? చిన్న పిల్లలు కూడా బయట అతి చేస్తున్నావే నువ్వు. విషయం చెప్పకూడదు, చెప్తా ఉండు. ఏం చెప్పినా చిన్న పిల్లలకి ఏమైనా కమ్మలు చైన్ ఉంటే కూడా అమ్మ తీసిపోతుంది. దయచేసి అవన్నీ మీరు బ్యాంక్ లో పెట్టుకోండి. అమ్మమ్మమ్మమ్మ తండ్రి, నా మీద ఎంత అభినందనలు ఎత్తున్నారప్ప మీరు. నేను కాదు వీడు. అమ్మమ్మమ్మ వద్ద వాడే వచ్చి గుద్దనీడ సున్నమని మాట్లాడతావా నువ్వు? ఏం అర్థం సరిగ్గా మాట్లాడ. ఏంది నీకు తలకాయ విన్నావా? నువ్వు చూసినావా? నేను తప్పు చెప్తానా? చీరలు ఎత్తపోయేదాన్ని నేను, కళ్ళు తిరుగుతాడే చీరలు ఎత్తపోయేదాన్ని నేను, కళ్ళు తిరుగుతాడే. ఒకసారి నేను అర్థం చేసుకో. అంత పెద్ద పెట్టినావు అతను చెప్పి సుల్లి కూతురు నువ్వు మళ్ళా రెస్పెక్ట్ ఇస్తాడా? నీ మాటలకు ఇక్కడ జలుకుతారా అనుకోంటివే నువ్వు? కళ్ళు కొరుకొని నేల కొరుకొని వస్తే ఇక్కడ భయపడతారు అనుకోంటివా? ఇంకోటి ఏం చెప్తాడు తెలుసా? ఆయమ్మకి అంగిట్లో అప్పిద్దండి, ఎక్కువ మాట్లాడితే ఆయమ్మ కాలనీ నుంచి ఖాళీ చెప్పిండి అంటున్నాడు. అవునా? చెప్పినా నేను ఇప్పుడేమ్మా ఏం చెప్పినా నువ్వేమనుకున్నావా?
జానలు లేవు ఎందుకంటే నువ్వు ఖాళీలో ఖాళీ చేపిస్తా అది చేపిస్తా నువ్వు చేపిస్తా చేపిస్తా నా ఏర్పడితే చేపిస్తా ఎన్నేళ్ళ నుంచి నువ్వు ఉన్నావు వాడు నిన్న మొన్న బుద్ధ నిన్న సున్నమని ఖాళీతో ఖాళీ చెప్పాను ఏ కూర్చోవే పెద్దోళ్ళు ముందరా ఏ పెద్ద ఏమి కాదు రెస్పెక్ట్ ఇచ్చేది ఇంత మాట్లాడతాడు చాలా నీళ్ళుకొని మాట్లాడతాడు నీళ్ళుకొని మాట్లాడతా నీళ్ళుకొని ఏమే నీళ్ళుకొని మాట్లాడతావు నీకు అట్లా బుద్ధి ఉందేమో నీకు దెబ్బతనం గొడవ మీ వాళ్ళకి వీళ్ళకి ఇచ్చుకున్నావేమో నేను ఇన్నేళ్ళు ఉంటా 20 ఏళ్ళు ఉంటే అట్లా బుద్ధి లేదు మీ వాళ్ళకి ఇచ్చుకుంటావేమో కొట్లాడతాను మీరు ఇద్దరు ఇట్లా కొట్లాడుకుంటారని నేను ఏ విషయం చెప్పను అన్ని చెప్పి ఆడలే అన్ని చెప్పి ఆడలని చెప్తావా నువ్వు గబ్బడం నేను అందుకే మీరు కూర్చోబెద్దమ్మా నాకే చెప్తాడు ఇంకా ఎవరు అనుకోండి సోగిల్దాన్ని ఎంత నువ్వే పెద్ద చిన్న లేదా నీకు పెద్ద చిన్న లేదా దొమ్మల మీద వేసేమో తొక్కల్లా ఏ మాకు పెట్టి ఇట్లా కొట్లాడకూడదని నేను ఏ విషయం చెప్పను నేనేం చెప్పిందిరా ఆయన నువ్వు ఏం చెప్పరా అది నాకు తెలుసు ఆయనకు ఆ గొర్రెది ఆయనకి ఏం తెలుసు ఆయనకి ఏం తెలుసు మళ్ళీ గొర్రె కాబట్టి ఆయన మాట్లాడతావు నువ్వు చెప్పండి అంగడాపు అని చెప్పినాడప్ప వాడు వచ్చినా ఇంకోటి చాలా ఎక్కువ నిలుగుతున్నావు ఇంకోటి చిన్న పిల్లోళ్ళు గోళీలు ఆట ఆడుతుంటే గోళీలు వీక్కొని వాళ్ళ పిల్లోళ్ళు ఏడుస్తుంటే మీ ఇంటికి పోయి చెప్పు అని నీ పేరు పెద్దమ్మ గోళీలు వీకరమ్మనింది పోయి చెప్పుకోండి అని వాళ్ళ ఇళ్ళగడ పిల్లోళ్ళని అందరినీ తన్ని పంపించినాడు చిన్న పిల్లోల్ని గోళీలు నీ పేరు అడ్డం పెట్టుకొని నీ కన్ను పోయినా గుడ్డోడా అవి కానీ చెప్పేదా నువ్వు ఏం నీళ్ళు కొనతావు కనపరాదా మనిషివే గొర్రెవే గోరు నేను అబద్ధం చెప్పే రకంగా కాదు ఉండు నేను కూడా చెప్తాను ఇంకో మంచి విషయం అయితే నీ గురించి చెప్పినాడు అదైతే చెప్పాలా చెప్పినా మంచి విషయం ఏ మంచి విషయం అన్నా ఊనా కాదు మంచి విషయం మంచి విషయం కాదు కూర్చోబాయి చెప్పేది చెప్పేది మంచి విషయం అయితే ఒకటి చెప్పినాడు ఆయన మేడం చీటీలు వేస్తే వేయించుకోవద్దండి ఫస్ట్ నెలే పాడుతుంది మళ్ళీ చేతులు ఎత్తేస్తుందని చెప్పినాడు ఏం నక్కర్ నాకు అవసరమా నీ గురించి ఏం నక్కర్ నాకు అవసరమా నీ గురించి చీటీలు ఎవరు చెప్తాను పెద్ద పేరు ఎందుకు చెప్తాను ఎవరు చెప్పారు పెద్దమ్మా ఎవరు చెప్పారు నేను చెప్పినా సునీల్ అన్న చెప్పినాడు వాళ్ళు చెప్పినారు వీళ్ళు చెప్పినారు దీని పోయి దానిలో అమ్మ చెప్పింది దాని కౌన్సిలర్ గా నిలబడాలనుకుంటాను అంటే చెప్తున్నాడు దాని కౌన్సిలర్ గా నిలబడాలనుకుంటాను అంటే చెప్తున్నాడు కౌన్సిలర్ నిలబడి ఆయన కాలినంతా తాకట్టు పెట్టి అమ్మేలా కాలినంతా మొత్తం గబ్బు పట్టించి అప్పుల పాలు చేసేసి కాళ్ళని అమ్మి పడేయాలా అని ఏదో వేరే రాష్ట్రానికి అమ్మేయాలని ప్లాన్ వేస్తామని కూడా గబ్బు లేపినాడు లేపలేదా చెప్తాను గబ్బడి చెప్తానా కాళ్ళని అమ్మేస్తావంట ఏం రా నీ కళ్ళు తిరుగుతానయా ఏం కథ ఏం ఎక్కడరా ఏం రా నీ కళ్ళు తిరుగుతానయా ఏం కథ ఏం ఎక్కడరా నువ్వు నాశనం అయిపోతావు నువ్వు నాశనం అయిపోతావు నీకు నాకు రాడు పెడతాడు నీకు నాకు రాడు పెడతాడు అమ్మాయికుడిని అమ్మాయి నువ్వు అమ్మాయి కూడా కూర్చోవా మాకు ఇద్దరు రాడు పెడతాడు అది ఏమో తెలుసుకో గొర్రెలు మాత్రమే ఎగేసుకుంటా కాకపోతే నువ్వు చెప్పిన మాటలకి ఏమన్నా గౌరవిస్తారా నీకు చెప్పండి చెప్పగానే అంగడి కాడికి వెంటే ఇన్నేళ్ళు ఉంటున్నాం 20 ఏళ్ళు ఉంటున్నాం 20 ఏళ్ళు కానీ 30 ఏళ్ళు కానీ గుద్ద నిండేస్తున్నామని ఇటుకు వచ్చినావు 20 ఏళ్ళు మాట్లాడద్దు సరే సరేలే ఊరికే కొట్లాడుకోవద్దు ఇన్స్పెక్టర్ నేను అందుకే నేను నిజాలు మాట్లాడాలను కూర్చోబెద్దమ్మా కూర్చోబెద్దమ్మా నేను అందుకే నిజాలు దాచుకొని నాలో ఉండు పెద్దమ్మా
నిజాల్ని దాచుకొని నాలో నేనే ఏ కృంగిపోతాను. లోపల మాకు మళ్ళా నువ్వు లేని పెట్టాలి ఎవరు? మంచిగా చెప్పున్నాను లోపల కాళ్ళే అమ్ముతాదా? ఎవరు? నేను చూసినావా నువ్వు చూసినావా లోపలోడైంది నీకు తెలుసు నీకే నీకు తెలుసు నీకే నీకు తెలుసులే నీ బుద్ధి నీ వాలకము లేచి మాట్లాడడం పద్ధతిలో తెలుస్తుంది. ఇట్లంతా మంచిగా చెప్పినాడు లోపలోడా బూచోడా అని మాట్లాడతావే ఇప్పుడు లోపలోడు చూసినావా నువ్వు చూపించకపోతే తొక్కుతారు కుక్క పిల్లలు దారిలో ఉంటాయి కదా అవి ఎత్తపోయి అమ్ముతాను అంటాను. చూడు ఎన్ని చెప్పినవురా ఇప్పుడు ఏమైతుంది ఇప్పుడు అది మీ ఇంట్లో పిలిపిస్తాను. నా కొడుకును పిల్లలే పిలుచుకోండి ఏం పిలుచుకోరు ఒక్కటేటికి సాగుపడతారు ఒక్కటేటి కాదు కదా రెండేటి కూడా ఎవరు ఎందుకు పోయినా నీకు నువ్వు వెళ్తుంటావు మాట్లాడద్దు పిలుచుకుంటారు జరిగినవి ఇంకా చెప్తే నువ్వు రగడతాను రాజ్యం పెడతాను అయిపోయినంటావు నువ్వైతే లోపల చెప్పొచ్చు ఒప్పుకున్నాడు చూడు ఒప్పుకున్నాడు బయట చేస్తానని ఒప్పుకున్నావు ఇప్పుడు బయట పిలిచిరాపో అదే మళ్ళీ కొడుకుని బిల్లం పిత్తలే మడక ఇడుస్తానులే ఇడుస్తానురా ఫస్ట్ పిలిపిస్తేనే వానికి భయం ఉంటుంది. నువ్వు పిలిచిరాపో పెద్దమ్మ పిలిచిరాపో భయపడరానే పిలిచిరాపో పెద్దమ్మ పిలిపించుకుంటారా పోతా తట్టుకో పిలిచిరాపో పెద్దమ్మ కుక్క మాత్రం గలాటకు రెడీయా సైజ్ అవ్వాలా అన్నిటికీ దోచుకుంటాడు పిలిపించుకొని రా చెప్తా. నేను చెప్పేది కూడా నేను చెప్తా పో అన్ని నేను చెప్పేది కూడా నేను చెప్తా పో ఎంతకి ఎవరు నువ్వు భయపడి ఎవరు నీకు ఏళ్ళరా మళ్ళా జనాలు వాళ్ళ కొడుకులు ఏళ్ళరా తొక్కి పెట్టి నీకు ఏళ్ళరా మళ్ళా జనాలు వాళ్ళ కొడుకులు ఏళ్ళరా తొక్కి పెట్టి గొంతుకై పిసికినాననుకో ఏమే పిలిచగరా అంటాను చూపిస్తాను చూపి మళ్ళీ నా దగ్గర చూపి వదిలితే ఏం దిక్తావేనా తీసా మెడకాయ గట్ట టైల్స్ లెక్క దూరుతుంది మెడ. ఏం చేస్తావు ఇప్పుడు ఏం చేస్తావు రా ఎత్తగా నీకు ఉంటుంది భారీగా అయిపోయింది కాలనీలో పెద్దగా చూసుకుందాం పోదమ్మా పిలిచిరాబో పోయిరాబో పెద్దమ్మ పాయర్లే నీకుందిలే బాంబే. ఆయన అందరికీ నమస్తే. ఎవరైనా కిటన్స్ కొనుక్కోవాలని ఇంట్రెస్ట్ అంటే కిటన్స్ పెంచుకోవాలని పిల్లిలు మళ్ళీ కిటన్స్ అంటే కొంచెం తెలుసు బా నీ కొనుకే వచ్చి ఇంగ్లీష్ ఎవరు రాదనుకుంటారేమో. మా దగ్గర మంచిగా ఉంటాయండి అంటే వేరే వాళ్ళ దగ్గర మంచిగా ఉండవంటే అట్లా కాదు వాళ్ళు త్వరగా అమ్మేస్తారు పిల్లల్ని వ్యాపారం కాబట్టి. మేము మదర్ మిల్క్ దానికి ఎక్కువ రోజులు ఇస్తాం కాబట్టి హెల్తీగా ఉంటే ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవాలనుకుంటే పక్కన కనిపిస్తున్న నిమేష్ చౌదరి అఫిషియల్ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు. చేస్తే కాంటాక్ట్ అవుతాం. ఎక్కడికైనా డెలివరీ ఉంటుంది. సో తీసుకోవాలనుకున్న వాళ్ళు మెసేజ్ చేస్తారు అనుకుంటా. పెడతారు నీకు ఇద్దది ఒత్తు కూడా రెడీగా ఉంది పెడతారు నీకు ఇద్దది ఒత్తు కూడా రెడీగా ఉంది చూసుకుందామా ఏ బూచోడా నువ్వు రగడ పెట్టి తమాషా చేయొద్దు. అసలు సిసిలేని చెప్పలేంగా నేను ఇప్పుడు చెప్తా. ఏమని చెప్తావు? బ్లాక్ లో మందు అమ్ముతాడు కాలనీలో అని చెప్తా. ఇప్పుడు ఏ గబ్బోడా నేను అంత ధైర్యంగా పిలిపి అన్నావు కదా. ఇప్పుడు చూడు ఇస్పెటల్లో ఆడిపిస్తున్నాడు చెట్ల కింద మందు ఆడిపిస్తున్నాడు.
ఏ గబ్బు లేదో చెప్తా ఇప్పుడు ఏదో దొమ్మలు ఇట్లా ఇరుసు కదా ఇప్పుడు ఇరుసాడా హాస్పిటల్ ఇస్పెటాకులు మందు ఇంకా 2-3 ఉన్నాయి అవి నీ ముందర చెప్పండి డైరెక్ట్ వాళ్ళ ముందర చెప్తా నీ ముందర ఇస్పెటాకులు ఇవి చెప్పినా అంటే ఇంకా వేరే ఏం చెప్తా నువ్వు ఊహించలేవు పోలీసు రాని నువ్వు దొమ్మలు ఇరుస్తావు కదా ఇట్లా ఎవరు వస్తారు అంటావు కదా రాని కాలనీలో ఏమేం జరుగుతున్నాయి అనేది మొత్తం అందరికి తెలిసిపోవాలి ఈరోజు వద్దు నువ్వు అదే ఉండు అని ఉండు అట్లే ఉండు వద్దులే అంతా నువ్వు అట్లా చెప్తా అనుకోలే ఇంకా ఎక్కువ చెప్తా వద్దు నాన్న కాలు పట్టుకుంటా ఏమే వద్దు కర్ణాటక నుంచి ఏదో ప్యాకెట్లు తెప్పిస్తానని చెప్తా కేసు అంటున్నది కర్ణాటక నుంచి ఏదో ప్యాకెట్లు తెప్పిస్తానని చెప్తా కేసు అంటున్నది తమిళనాడు నుంచి ఏందో బిస్కెట్లు తెప్పిస్తానని చెప్తా నేను ఇంకా నేను అసలు మొత్తం రాష్ట్రాలన్నీ లింక్ చేసి చెప్తా వద్దు కాలనీలో ఏం జరుగుతుందో చూడు నువ్వు దొమ్మలు ఇరిసి పిలిపినట్టవా చూద్దాం ఇప్పుడు ఎంత మంది పిలిపిస్తావో ఎవరెవరు వస్తారో నీ గురించి ఏమేమి జరుగుతుందో వద్దులే నిమేసనా లేదు చెప్పు తమ్ముడు కదా తమ్ముడే దొమ్మకాయలు ఇట్లా ఇప్పుడు ఇట్లా పెట్టి చెస్ట్ ముందర పెట్టు ఇట్లా పెట్టి చెస్ట్ ముందర పెట్టు కాదులే వాళ్ళు వస్తారు మూసుకొని ఆ రూమ్ లో వండుకోపో సైలెంట్ గడి పెట్టుకొని వాగిలు కొట్టిన దిద్దు చెప్పొద్దు నేను చెప్పను పో ఎగస్ట్రాలు చేసి మళ్ళీ దొమ్మలు ముందుకు వచ్చినాయో నీకు ఇంకెట్లుంటుందో నువ్వే ఊచలేవు చెప్పినది ఆల్రెడీ ప్యాకెట్ బిస్కెట్ వద్దు ఆల్కహాల్ అది పో లేడని చెప్తాను గడి ఘోరం కొట్టినా తీద్దు ఒకవేళ ఇంకోటి ఎగరత్తా నీకు ఎక్కువ భయం వేస్తే పైన ఫ్యాన్ చీర వేసుకొని వేసుకో అంటే వాళ్ళ చేతిలో దొరికే కంటే అదే బెస్ట్ చచ్చిపోవాలే నటి కూడా నటిద్దులే నీ ఐడికి ఎటు స్టూల్ కూడా అందదాడా మళ్ళీ రిస్క్ అవుతుంది వద్దు ఊరికే లోపల పండుకొద్ది సైలెంట్గా ఆ గిడి పెట్టుకో